హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎల్జీజేఎస్ఎస్ వ్లాగ్స్. సో గాయ్స్, మీకు చెప్పాను కదా నల్ల కక్కిర పెట్ట అనేది 8 చిక్స్ అయితే చేసిందని. సో గాయ్స్, అది 1 వీక్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుందనమాట. సో చూడండి మీరే, చిక్స్ అయితే ఎంత యాక్టివ్గా ఉన్నాయో చూడండి. నేనైతే మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి బెల్లము పసుపు కలిపిన వాటర్ అయితే ఇస్తాను. సో నేనైతే ఇప్పుడు వాటికి ఇచ్చేది ఫీడ్ అయితే ఏమి ఇస్తున్నా అంటే, చిన్నపిల్లలకి ఇస్తారు కదా గాయస్, బాలామృతము, అదే పౌడర్ అనేది ఉంటుంది కదా, పిల్లలకి ఇస్తారు, తినడానికి ఇస్తారు కదా. సో గాయస్, అదైతే ఇస్తున్నా. ఇంకా బాయిల్ ఎగ్ కూడా ఇస్తున్నా గాయస్. మధ్యలో ఒక్కొక్కసారి బాయిల్ ఎగ్ ఇస్తున్నాను. బాయిల్ ఎగ్ మంచిగా బాయిల్ అయిన తర్వాత నలిపేసి మొత్తం చిన్న చిన్న పలుకులుగా చేసి ఇస్తున్నాను అనమాట. సో మార్నింగ్ ఒక్కసారి పసుపు బెల్లం వాటర్ పెడుతున్నాను, ఈవినింగ్ ఒకసారి పసుపు బెల్లం వాటర్ పెడుతున్నాను. మధ్యలో వచ్చేసి చెత్త పురుగులు అనేవి ఉంటాయి కదా గాయస్, అవి అయితే నేను అలా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు, నియర్ బై మాకు పొలం ఉందన్నమాట. సో అక్కడ చెత్త పురుగులు దొరికినప్పుడు కూడా చెత్త పురుగులు కూడా ఇస్తున్నాను. సో రైసు అలాంటివి ఏంటిదంటే మన వాటికి అరుగుదల అయ్యే ఫుడ్ మాత్రమే ఇవ్వాలి మనము. సో ఎందుకంటే ఈ స్టేజ్లో 1.5 మంత్ 2 మంత్స్ వరకు వాటిని మంచిగా కేర్గా చూసుకుంటే, ఆఫ్టర్ తర్వాత అవి ఎలాగైనా ఏమైనా మనం బియ్యము, వడ్లు, ఇంకా సద్దలు తినేవి ఎలాంటివి ఇచ్చినా కూడా మనం అవి జీర్ణం చేసుకోగలము. సో డైజెషన్ చేసుకోగలవు అనమాట. సో నేను అందుకే ఇప్పుడైతే మార్నింగ్ ఒకసారి బెల్లం వాటర్ మర్చిపోకండి, ఈవినింగ్ ఒకసారి బెల్లం వాటర్ అవి ఖచ్చితంగా ఇవ్వాలి. మ్యాక్సిమం ఒక 3 వీక్స్ వరకు ఇవ్వాలి. సో 1 వీక్ అయితే కంప్లీట్ అనమాట. చిక్స్ చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో. నేనైతే అది ఫీడ్ అయితే బాలామృతము పిండి మాత్రమే ఇస్తున్నా, పౌడర్ మాత్రమే ఇస్తున్నా. మధ్యలో బాయిల్ ఎగ్ ఒకటి ఇస్తున్నా. చూడండి గాయస్ ఎంత యాక్టివ్గా ఉన్నాయో. ఏమైనా సజెషన్స్ కావాలంటే కామెంట్ చేయండి గాయస్.